రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరసనల నేపథ్యంలో రేపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాలో పాల్గొన్న మహిళలను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రేపల్లె సిఐటియు కార్యాలయం నుంచి నల్ల రిబ్బన్లతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సమ్మెని నిర్వహిస్తే ఆ సమ్మె సందర్భంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అంగన్వాడీ మహిళల శిబిరం దగ్గరకు వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు పెంచమంటే మా దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళు, మీ న్యాయమైన సమస్యలు, మీ సమస్యల మీద మీరు పోరాడండి. జగన్ గారు మొండిగా ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే మీ వేతనాలు పెంచుతాము అని చెప్పేసి, మీ న్యాయబద్ధమైన డిమాండ్స్ అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు. ఎప్పుడు అంగన్వాడీలో ఈ 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహించి అయ్యా మా వేతనాలు పెంచండి అని చెప్పేసి నిన్న శాంతియుతంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి 20,000 మంది పైచీలు అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర చేరుకుని మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి, మేము శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పేసి రాత్రి పూట కూడా అక్కడే కూర్చుని రోడ్డు మీద దోమలతో తిండి తిప్పలు లేకుండా శాంతియుతంగా నిరసన చేస్తా ఉంటే ఈ రోజు ఉదయం అత్యంత దారుణంగా నేను మారాను, మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన నిజ స్వరూపాన్ని మరోసారి బయటకు తీసుకొచ్చి ఉదయం 4 గంటల నుంచి టెంటుల్లో నిద్రపోతున్న మహిళల్ని టెంటులు ఎరగొట్టి కరెంటు పీకేసి గుండు సూదులతో పోలీసులు మహిళల్ని గుచ్చి అత్యంత దారుణంగా మహిళలందరినీ కూడా అరెస్ట్ చేసి ఏలూరు, ఇటువైపు నరసరావుపేట, చావరాపురం, పెరంగపురం బస్సుల్లో మహిళలు అయ్యా ఉదయం పూట మరుగుదొడ్లకు వెళ్ళాలంటే అత్యంత నీచంగా ఈరోజు మహిళలు అరెస్ట్ చేశారు. అందుకని మేము ఈరోజు అన్ని 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది, మీరు అప్పనంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అంగన్వాడీలు వేతనం పెంచమంటే డబ్బులు లేవని అరెస్టులు చేస్తున్నారు. మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీరు రేపు ఉగాది పేరుతోనూ ఇంకో దీపావళి పేరుతోనూ రకరకాల పేరుతో మీరు ప్రజల్లోకి రావాలి. రేపు ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు మా ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడు మీరు కొట్టినటువంటి లాఠీ దెబ్బలు, మీరు చేసిన అక్రమ అరెస్టులు మాకు అన్నీ గుర్తుంటాయి. మేము గట్టిగా ప్రశ్నిస్తాం. మీరు మా జీతాలు పెంచకపోతే మేము శాంతియుతంగా కూర్చుంటామని మీరు అనుకోవద్దు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించాడు, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కిచ్చాడు, అంగన్వాడీలను జైల్లో పెట్టాడు. అయినా పోరాటం మారలేదు. అంగన్వాడీలు 11,500, 7,000 రూపాయలు వేతనం ఇస్తూ అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు ఉండవు, అంగన్వాడీ ఇళ్లలో వికలాంగులు ఉంటే వికలాంగుల పెన్షన్లు ఉండవు, కరెంటు బిల్లుల సబ్సిడీ ఉండదు, పిల్లలు చదువుకోవడానికి ఉండదు. ఈ ప్రభుత్వం గతంలో మీకు సంక్షేమ పథకాలకు అర్హులమ్మా అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు 20 నెలలైంది. ఏమి సంక్షేమ పథకాలు ఇవ్వటానికి ఎందుకు చేతులు రావటం లేదు? మీరు అధికారంలోకి వచ్చేంత వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటలాగా వ్యవహరిస్తా ఉన్నారు. అయ్యా